అంటే ఈ ఎలక్షన్ టైంలో మొన్న కౌన్సిలర్లు చైర్పర్సన్ ఎన్నుకునే టైంలో కూడా చాలా దగ్గర హంగ్ ఏర్పడింది. హంగ్ ఏర్పడిన కన్నా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది కూడా వాళ్ళు దక్కించుకున్నారు. వీటిని ఏమన్నా లీగల్గా ఏమన్నా ఫైట్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే తొర్రూరులో ఆ చిట్టీలు డ్రా తీసే చిట్టీలు కూడా ఒకటి సన్నగా మలిచిరు, ఒకటేమో కాంగ్రెస్ వాళ్ళు కావాలని గుర్తుండడానికి అలా లూజ్గా వదిలేశారు అన్నట్టుగా వస్తూ ఉన్నాయి. అవి నిజాలా లేకుంటే ఏంటి అసలు మీరు ఏమైనా ఫైట్ చేయబోతున్నారు? ఆల్రెడీ వీడియోస్ కూడా చూసాం మనము. ఎంత నీచ రాజకీయం అనుకోవాలి. ప్రజలు ఎన్నుకున్నారు కౌన్సిలర్స్ ని, లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించిన తర్వాత లోపలికి వచ్చాక ఈ నీచ నికృష్ట రాజకీయాలు ఏంటి అసలు? అసలు అధికారులు కూడా ఏ విధంగా వీళ్ళని సపోర్ట్ చేస్తున్నారు మనం చూసాము. కొన్ని సన్నగా ఫోల్డ్ చేశారు, కొన్ని ఏమో రోల్ చేశారు, కొన్ని ఏమో ఇట్లా లావుగా రోల్ చేసి పెట్టారు. ఆ విధంగా వాళ్ళు తీసేసి లాటరీ తీసేసి గెలిచామనేసి. ఎందుకు కక్కుడితే అంత అవసరం ఏముంది అసలు? ఓకే, హవెవర్ మీరు హైయెస్ట్ సీట్స్ మాకంటే ఓకే ఒక 10% అధికమైన సీట్లు గెలిచారు, మీకు అధికంగా ఒక 10 ఎక్స్ట్రా మున్సిపాలిటీస్ వస్తాయి, ఇట్స్ ఓకే కదా. దానికోసం ఉన్నాయి కూడా లాగేసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్లస్ ఇంత అంటే క్లియర్లీ తొండి చేస్తున్నారు అంతే. అంత తొండి చేయాల్సిన అవసరం ఏముంది? సో మనం చిన్నప్పుడు ఏదైనా ఆడుకునేటప్పుడు ఇలా చిన్నపిల్లలు తొండి చేసినట్టుగా సన్నగా పేపర్లు మర్చి లావుగా పేపర్లు మర్చి ఆ చిట్టీలలో దొంగ పోలీసు లిటరలీ అంటే హాస్యాస్పదము నిజంగా. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకము, ఇట్లాంటివన్నీ చేయొద్దు. కాన్స్టిట్యూషన్ ని మనం ఎప్పుడు కూడా గౌరవించాలి, రెస్పెక్ట్ చేయాలి, దాని ప్రకారమే ముందుకెళ్ళాలి. అధికారులు మెయిన్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న అధికారులు వాళ్ళు. సో వాళ్ళు ఎంత జాగ్రత్తగా, ఎంత నిబద్ధతగా, ఎంత నిజాయితీగా వర్క్ చేయాలి. అట్లాంటి వాళ్ళే దగ్గర కూర్చొని అలాంటి చిట్టీలు చేసి దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఏమనుకోవాలి? అంటే మీరు వీటిపైన కూడా కేసు కూడా నమోదు చేసినట్టున్నారు. అంటే ఎటువంటి కేసులు నమోదు చేశారు? అంటే మేము అన్నిట్లో ఇట్లా ఎక్కడెక్కడైతే అవకతవకలు జరిగాయో, అన్యాయాలు జరిగాయో, చీట్ చేశారో ప్రతి కేసులో కూడా మేము ముందుకెళ్తున్నాం. హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేస్తాం, ఖచ్చితంగా వీటిని ఛాలెంజ్ చేస్తాం మేము. అంటే తొర్రూరులో మనం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కన్నీళ్లు పెట్టే స్థితికి ఆయనను తీసుకొని వచ్చిన విషయాలు కూడా మనం చూసాము. ఆయన చాలా ఆనందం వ్యక్తం చేసిండు, రిజల్ట్ వచ్చిన రోజు చాలా ఆనందం వ్యక్తం చేసిండు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు తీసేసుకొని వెళ్ళడం, వాళ్ళ కార్యకర్తలు నిద్ర లేదు, తిండి లేదని కూడా. ఏంటి అసలు వాటి మీద ఏమన్నా మీ అధినాయకత్వం ఏమన్నా ఫోకస్ చేశారా? కౌన్సిలర్స్ కానీ ఎర్రబెల్లి దయాకర్ అన్న కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. మనం చూసామంటే ప్రజల మన్ననలని తీసుకొని ఎన్నుకోబడ్డారు వాళ్ళు. ఆ రీతిలోనే దయాకర్ అన్న కూడా చాలా వర్కౌట్ చేశారు. సో ఆ కౌన్సిలర్స్ ని కానీ అదంతా ఒక ఆయన చాలా అంటే చాలా హార్ట్ కి తీసుకున్నారు. సో నిన్న నిజంగా తన అలా కళ్ళలో నీళ్లు పెట్టుకోవడం చూస్తే మాకందరికి కూడా చాలా బాధ అనిపించింది. నిజంగా ఎక్కడ పోతుంది మన దేశం, ఎక్కడ పోతుంది రాజకీయం, స్పెషల్లీ తెలంగాణలో ఏం జరుగుతుంది? మరి ఈ 2 ఏళ్లలో ఏది చూసినా కూడా ఆల్మోస్ట్ అరాచకం, అన్యాయము, ఏడుపులు, ఇవే ఆర్తనాదాలు ఇవే వినిపిస్తున్నాయి. మీరు ప్రతి చోట చూస్తున్నాం మనం. ఏదో విధంగా కష్టాలే కానీ ఏదైనా హ్యాపీ మూమెంట్స్ అనేది అయితే పెద్దగా ఏం కనిపిస్తలేవు. అంటే చాలా మంది అంటే చట్టం, న్యాయం, ధర్మం, మళ్ళీ రాజ్యాంగం సంబంధించిన బుక్స్ కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చాలా వరకు మేము బిలీవ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ రాహుల్ గాంధీ కూడా మనం చూసినట్లయితే చాలా వరకు కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకుంటారు. ఆల్వేస్ ఒక చిన్న ఒకటి ఉంటది యాక్ట్ కాన్స్టిట్యూషన్ ది. సో అది పట్టుకొని చూపిస్తా. ఎట్లా చెప్పేది ఒకటి, చేతల్లో ఒకటి, చూపించేది ఒకటి, ఎట్లా చూడొచ్చు వీటిని? అంటే ఖచ్చితంగా మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకందరికీ కాన్స్టిట్యూషన్ ది ఒక క్లాసెస్ పెట్టి రాజకీయ నాయకులందరినీ కూడా కూర్చొని ఇప్పుడు మనం ఎట్లయితే స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు మనం చదువుకుంటాం, ఆ తర్వాత ఒక డిగ్రీ వచ్చిన తర్వాత మేబీ అంటే ఆర్ట్స్ పిల్లలందరూ కాన్స్టిట్యూషన్ వరకు ఆర్ట్స్ గ్రూప్ చదువుకుంటారు. బట్ వేరే ఇంజనీరింగ్ వచ్చినా వేరే వాళ్ళు చదువుకోరు, ఒక అద్దు వరకు వచ్చి ఆగిపోతారు. కానీ స్పెషల్లీ రాజకీయ నాయకులకి ఇప్పుడు ఎలాంటి టైం వచ్చిందంటే వాళ్ళకి రాజ్యాంగం గురించి అసలు యాక్ట్ గురించి చదివియాలి, వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టాలి, అది పాస్ అయితేనే వీళ్ళని అసలు నిలబెట్టాలి. లిటరలీ అంటే ఆ డే కూడా వచ్చేస్తుంది అనుకుంటా. బికాజ్ వీళ్ళకి రాజ్యాంగంలో ఇచ్చిన విధులని ఏ విధంగా పాటించాలి, బాధ్యతలు ఏంటి, అసలు ఏంటి అది చూడకుండా ఎంతసేపు ఈ అన్యాయాల అక్రమాలు, వేరే వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని ఎలా కాలరాచి వేయాలి అనేది చూస్తున్నారు. కానీ ఏ విధంగా మేము కాపాడాలి, ఈ ప్రాథమిక హక్కుల్ని కాపాడాలి, ఈ విధులను ఎలా చూడాలి, ఏ విధంగా మేము కాన్స్టిట్యూషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అనుకోవాలి. సో ఇది వీళ్ళు అనుకుంటలేరు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకైతే క్లాసెస్ అయితే ఇవ్వాలి, వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టాలి, పాస్ అయితేనే వీళ్ళని ఆ సీట్లో కూర్చొనియాలి. అంటే ఈ విషయం మీద మొన్న కొండ సురేఖ గారు కూడా మాట్లాడి ఏలి ముద్ర ఉన్న వాళ్ళు కూడా సీఎం అవుతా ఉన్నారు, ఐఏపీఎస్ అవ్వాలంటే చాలా కష్టపడాలనుకుంటా ఒక మాట్లాడింది, అది కూడా ట్రోల్ అవుతా ఉంది. మీరు అన్నది కూడా నిజమే, ఇట్స్ అ ఫ్యాక్ట్ యాక్చువల్ గా. అంటే మనము ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒక చిన్న క్లర్క్ పోస్ట్ కూడా మీకు గ్రాడ్యుయేట్ అవ్వాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ విధంగా ఒక రౌడీ రాజ్యం నడుస్తుందో, ఒకవేళ ఇలాంటి పరిపాలన
సంస్కరణ అనేది జరిగితే మటుకు ఖచ్చితంగా అవి కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒకవేళ అట్లా ఎగ్జామ్ పెడితే ఇప్పుడున్న మంత్రివర్గంలో కావచ్చు ఎమ్మెల్యేలే సీఎం అయ్యే క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే చూడాలి, అది పెడితేనే మనకి అసలు యాక్చువల్ గా వాళ్ళలో ఉన్న ఏంటి టాలెంట్ ఏంటి, రియల్ గా వాళ్ళు మేధావులా కాదా, దేశం యొక్క రాజ్యాంగంని వీళ్ళు కాపాడగలరా లేరా అనేది కూడా మనకి తెలుస్తుంది. అంటే ఈ వీడియో చూసేవాళ్ళు కూడా అంటారేమో, అంటే ఇక మీ బీఆర్ఎస్ వాళ్ళు చదువుతుర్రా, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్జామ్ పెడదాం మీకు కూడా అంటారు కదా. మేము అందరికన్నా కదా, నేను స్పెషల్లీ నేను ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నేను పర్టికులర్ గా ఏ పార్టీ అని చెప్పలే, నేను రాజకీయ నాయకులే చెప్పిన, అందరికి రాజకీయ నాయకులు అందరికీ అంటున్నా. నేను ఏ పార్టీని సపోర్ట్ చేసి ఈ విషయంలో అంటలేను. రాజ్యాంగం పట్టుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ తిరుగుతున్నారు, సరే ఆయన ఓపెన్ చేసి చదువుతున్నారా లేదా పక్కన పెడితే, మరి మిగతా వాళ్ళు కూడా చదువుతున్నారా లేదా, వీళ్ళకి నిజంగా చదివిస్తే మంచిదేమో. ఎందుకంటే చూడ యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంది, మరి యాక్ట్ కూడా మేము చాలా టైంలో ఎలక్షన్ ఆఫీస్ కి కూడా వెళ్ళాము, ఎలక్షన్ కమిషన్ కి వెళ్ళి కలిసినప్పుడు అక్కడ కూర్చున్న అధికారులకు కూడా ఈ మున్సిపాలిటీస్ యాక్ట్ గురించి ఒక సరైన అవగాహననే లేదు అసలు వాళ్ళకి. అసలు ఏ విధంగా వాళ్ళు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి, ఈ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ని ఎట్లా ఆప్ట్ చేయాలి, అసలు ఏమంటుంది చట్టం ఏమంటుంది అనే ఒక పర్టికులర్ లేనే లేదు. ఏమన్నా వెళ్ళి కలిస్తే కూడా అక్కడున్న చాలా హైయెస్ట్ అఫీషియల్ నే కలిస్తే ఐఎమ్ నాట్ ఏ జడ్జ్, యు గో అండ్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ అంటే ఇదే హావభావాలతో మాకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్న హైయర్ అఫీషియల్ యాక్చువల్గా ఇలా జరుగుతుంది, ఈ విధంగా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఫాలో చేస్తలేరు, ఇన్ని ప్లేసెస్ లో ప్రాబ్లం అవుతుందని చెప్పినప్పుడు ఓకే ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్ అనే ఒక మాట అనకుండా యూ జస్ట్ గో టు కోర్ట్ ఆఫ్ లా అంటే వాట్ ఈస్ దట్, వై దట్ పర్సన్ సింప్లీ సిట్టింగ్ ఓవర్ దేర్. సో అది ఇంకొన్ని విషయాలు అంటే జనగంలో మనం చూసాము, మహిళలకు సంబంధించిన కౌన్సిలర్ ఎన్నికైన తర్వాత కూడా తను లోపలికి వెళ్ళే సందర్భంలో కూడా కొంతమంది దూషించారు అనే విధంగా కూడా మాట్లాడారు. ఆమెను తన స్వేచ్ఛ కొద్దీ తను ఓటేసే లెక్క లేకుండా ఆమె చెయ్యి లాబట్టినా కానీ ఆమె చెయ్యిని దించే ప్రయత్నాలు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా చేశారు. ఈ అన్ని చిన్న చిన్న విషయాలే కానీ చాలా ఎఫెక్ట్ తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూడొచ్చు అంటే లీగల్ పరంగా? అంటే సినిమాలలో చూస్తాం కదా, రౌడీలు ఎట్లా చేస్తారో సేమ్ అదే సినిమా ఇప్పుడు ఓపెన్ గా మనకి లైవ్ లో కనిపిస్తుంది. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో మనం క్లియర్ గా చూసేసినాం, అసలు ఆమె లిటరలీ కౌన్సిలర్ అమ్మ చేయలేదు, ఇండిపెండెంట్ వస్తే ఇట్లా అనేసిండు, మళ్ళీ ఆమె ధైర్యంగా చేయెత్తింది, మళ్ళీ అంటున్నాడు అట్లనే అంటుంటే మళ్ళీ ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చి ఆమెను సేవ్ చేస్తలే, పోలీసులు వచ్చి అలాంటి వ్యక్తి మీద చర్య తీసుకుంటలేరు. మరి దీన్ని ఏమనాలి మనం? అక్కడ బయాస్డా కాదు, అక్కడ కూర్చున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ బయాస్డే కదా. సో ఎక్కడ ఆపుతున్నారు మరి? అప్పుడు రారా పోలీసు వాళ్ళు? అక్కడ ఒక మహిళని ఆమె రాజ్యాంగపరంగా ఆమెకు వచ్చిన హక్కుని ఆమె యూజ్ చేసుకుంటా, ఆమె ఎప్పుడైతే ఓటింగ్ కి చెయ్యెత్తితే ఆమె చేతిని ఒక మహిళ చేయి పట్టుకునే హక్కు ఎవరికి లేదు అసలు. ఆ పర్సన్ వచ్చి మహిళ చేయిని ఇట్లా లాగుతున్నాడు, పడేస్తున్నాడు, ఆయన కూడా ఏం యాక్షన్ లేదు. మరి మన కేసు బుక్ అయిందా? బుక్కే కాలేదు, కేసు రిజిస్టర్ చేయలేదు. సుమోటోగా అక్కడ కూర్చున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ కేసు రిజిస్టర్ చేయాలి, కానీ చేయలేదు. ఎట్లా చూడొచ్చు ఫైనల్ మీరు ఎట్లా పోరాడతారు వీటి అన్ని అంశాలపై? బాల్కస్మన్ కావచ్చు, తొర్రూరులో కావచ్చు, జనగంలో కావచ్చు, ఇవన్నీ జరిగిన వాటిపైన మున్సిపల్ ఎన్నికల కమిటీకి మీరు ఆల్రెడీ కంప్లైంట్స్ ఇచ్చాం, ప్రతి ఇష్యూ మీద కంప్లైంట్స్ ఇచ్చాం. ఇప్పటి వరకు ఎలాంటి చర్య లేదు, మేము ఈ చర్య తీసుకున్నాం, వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ అంటే ఎంక్వైరీ కూర్చోబెడుతున్నామని ఒక రిప్లై కూడా వీ డిడ్ నాట్ రిసీవ్. సో ఖచ్చితంగా మేము ఇవన్నీ కూడా హైకోర్టు వారి ముందు తీసుకెళ్తాము. ఈ ఏదైతే లాకునాస్ ఉన్నాయో, ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్ బై ది ఆఫీసర్స్ కానీ పోలీస్ ఎవరైనా కూడా ఎవరిని వదిలేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా కోర్టు ముందుకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరికి అకార్డింగ్లీ దే విల్ రిసీవ్ దేర్ రిటర్న్ గిఫ్ట్స్.